ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది. శాసనసభ సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకున్నారు సభ్యులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఫోన్లో ప్రేమ్. మాజీ ప్రధానమంత్రి సంతాప దినాలను ప్రకటించుకుంటూ వస్తున్నాయి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు ఇప్పటికీ ఒక రోజు పాటు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చిన 7 రోజుల పాటు సంతాప దినాలు ఉన్నాయి. సంతాప దినాల్లో భాగంగా అయితే ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అంటే ఎల్లుండి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అర్పించాలని చెప్పేసి అసెంబ్లీ భావిస్తుంది. దాంట్లో భాగంగా అయితే సెక్రటరీ అందరూ ఎమ్మెల్యేలకు ఇటు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీలకు కూడా రాయడం జరిగింది. దాంట్లో భాగంగానే సోమవారం రోజు సంతాప దినాల్లో భాగంగా శాసనసభ నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించి అందరూ కూడా వైపు బీఆర్ఎస్ బీజేపీ మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో వారు ప్రధానిగా ఉండడం ఒక ఎత్తు అయితే దాదాపు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వారితో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కానీ లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వారు చేసినటువంటి రాజకీయ చరిత్రలో వారు చేసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంతాప దినాలకు సంబంధించినటువంటి సభలో వారి గురించి అయితే మాట్లాడతారు దీపిక. థ్యాంక్ యూ.